గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చూస్తున్నాం రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది గోల్డ్ ప్రైస్. ఏంటి అంటే ఫ్యూచర్లో ఇంకా పెరగొచ్చా లేకపోతే తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదంటే డాలర్ వాల్యూని బట్టి ఏంటి అసలు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండబోతుంది? డాలర్తో సంబంధం కదండి. గోల్డ్ వాల్యూ విల్ గో టు అప్ టు 5 lakhs. ఇంకా 5 lakhs. ఓ, అందుకే నేను గోల్డ్ కొనుక్కోమని చెప్తాను నా కస్టమర్స్ కావచ్చు ఎవరికైనా. ఎందుకంటే అది లిక్విడ్ అసెట్. గోల్డ్ తీసుకెళ్ళి బిస్కెట్ తీసుకెళ్ళి మళ్ళీ పెడితే మీకు అదే రేట్ వస్తుంది. ఓన్లీ నగలు కొంటేనే, ఎందుకంటే వర్క్ మీద అని చెప్పి కొంత డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. కానీ అంతే గోల్డ్ బిస్కెట్ చిన్న కాయిన్స్ కొనుక్కుంటే మీకు ఎప్పుడు వాల్యూ. ఎందుకంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుందంటే అంటే ఫస్ట్ థింగ్, ప్రతి కంట్రీ నేనే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. యూఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఎవ్రీబడి సేస్ దట్ ఐఎమ్ ద మ్యాన్ పవర్, మెగా పవర్, ఐఎమ్ ద మెగా పవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి కొన్నా అమ్మినా కానీ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు దగ్గర నుంచి నేను ఒక వాచ్ కొన్నానండి, మనం ఇండియన్ రూపీస్ ఇస్తున్నాం. బట్ ఇండియన్ రూపీస్ ఇస్తా అంటే యూఎస్ లో ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కామన్ ఒక గ్రౌండ్ కావాలి. డాలర్స్ లో అమ్మేవాళ్ళు. ఒకప్పుడు దాకా అందరూ డాలర్స్ లో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. అందువల్ల డాలర్ కి బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మెల్లిగా మనకి రష్యాకి మన ఇద్దరు ఆయిల్ అగ్రిమెంట్ అయింది. వాడేమంటాడు, నువ్వు నాకు రూపీస్ ఇవ్వు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నీకు ఆయిల్ అమ్మినందుకు నీకు డబ్బులు, నీ దగ్గర రూపీస్ తీసుకుంటా, నీ దగ్గర నుంచి కూడా నేను తీసుకుంటా, అప్పుడు ఈ రూపీస్ ఇస్తా అంటున్నాడు. అంటే మన కరెన్సీ చెల్లుబడి అవుతుంది. సేమ్ వేరే దుబాయ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో జీపే ఈజ్ కమింగ్ టు దుబాయ్. జీపే ఈజ్ గోయింగ్ టు బాకు. ఓకే, కంట్రీస్ ట్రాన్సాక్షన్స్ మీరు అజర్బైజాన్, బాకు, అజర్బైజాన్ కంట్రీ ఉంది కదా, బాకు, దుబాయ్ వెళ్తే నార్మల్గా ఏం చేస్తాం మనం ఇండియాలో ఎక్స్చేంజ్ ఆఫీస్లోకి వెళ్ళి దినార్లు అవి తీసుకుని వెళ్తాం కదా. ఇప్పుడు అవసరం లేదు. దుబాయ్ వెళ్తే మన ఇండియా జీపేతో పే చేయొచ్చు. స్టార్ట్ అయింది. నేను రీసెంట్ గా వెళ్ళినప్పుడు నేను చూసా కొన్ని చోట్ల జీపే యాక్సెప్టెడ్. మన ఎన్సిపిఐ బికేమ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయిపోతుంది. దేర్ ఎక్స్చేంజ్, ఆ ఎక్స్చేంజ్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. సో నౌ ఫర్ స్మాల్ పీపుల్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద యూపీఐ. సో మనం ఈ ఏషియన్ కంట్రీస్ లో కానీ అన్ని చోట్ల మెల్లిగా యూరోప్ లో కూడా వెళ్తాము, మెల్లిగా రష్యాకి వెళ్తాము. సో ఎక్సెప్ట్ దట్ అమెరికన్ కంట్రీస్ కాకుండా మిగతా అన్ని చోట్ల మనది మాక్సిమం యూరోప్ హోల్డ్ చేద్దాం. ఏషియన్ కంట్రీస్, దుబాయ్, ఈస్టర్న్ ఇవి ఉన్నాయి కదా, వీటి వరకు యూపీఐ విల్ బికమ్ కరెన్సీ. మన జీపే, గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ వర్క్ అవుతాయి అక్కడికి వెళ్తే. సో దాట్ వే మనకి ఎక్స్చేంజ్ అవుతుంది. బట్ మన రూపీ ఎక్స్చేంజ్ అవుతుంది. బట్ వాళ్ళకేంటి, మేము రూపీ వద్దన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తో పోల్చుకుంటే ఒకసారి రెండు ఈక్వల్ ఉండవు కదా. సో దట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈక్వల్ ఉంటే నేను ఇంత డబ్బులు ఇచ్చి ఇంత తిరిగి మళ్ళీ అదే డబ్బులు తీసుకోవచ్చు. బట్ అందరికి యాక్సెప్టబుల్ కరెన్సీ ఏంటంటే గోల్డ్. అర్థమైందా? అర్థమైంది. రష్యాని తీసుకున్నా గోల్డ్ ఇచ్చేస్తాం, గోల్డ్ బార్స్. మన తెలుసు కదా, మన అంతా గోల్డ్ బార్స్ చూస్తాం కదా, బార్. ఆ గోల్డ్ బార్స్ పెట్టుకుంటే మీకు ఇగో ఇంత కొన్నామా, ఇదిగో గోల్డ్ బార్. మళ్ళీ రష్యా మన దగ్గర నుంచి ఎంత కొనుక్కుందా, ఇదిగో గోల్డ్ బార్ అంటది. అందరికి యాక్సెప్టెన్స్ గా. సో ఎవరికి బెనిఫిట్ అవ్వట్లా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డాలర్ రేట్ ఎందుకు ఉంది అనేది వాడి ఎక్స్చేంజ్ రేట్ కాబట్టి వాడికి బలం ఉంది. ఈ రోజు నీ డాలర్ నాకు అవసరం లేకపోతే, నీ డాలర్ గురించి నాకు రిక్వైర్మెంట్ లేకపోతే నీ వాల్యూ పడిపోద్ది. ఇట్స్ ఆల్ అబౌట్ గోల్డ్. ఇంకా అర్థం చేసుకోండి గోల్డ్ ఎంత దూరం వెళ్తుందో. సో మేబీ 5 lakhs వరకు టచ్ అవుతుంది అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్తుంది. 5 lakhs అయితే సూన్ అవుతుందండి, ఈజీగానే అవుతుంది. సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ కూడా అంతే. అంటే ఏదో నా ఎక్స్చేంజ్ మనకున్న వాల్యుబుల్ గూడ్స్ లో ఈ రెండు ఉన్నాయి. గోల్డ్ తర్వాత సిల్వర్. కానీ సిల్వర్ వాల్యూ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి గోల్డ్ తో పోల్చుకుంటే అది కొంచెం పెరిగిద్ది. బట్ గోల్డ్ తో పోల్చుకుంటే ఫాస్ట్ పెరగదు, పెరిగిద్ది. గోల్డ్ తో పోల్చుకుంటే పెరగదు. ఓకే. సో అయితే మొత్తంగా డెఫినెట్గా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే గోల్డ్ కొనుక్కోవడం చాలా 120 ఉన్నప్పుడు చెప్పానండి ఎవరికి, అంటే 1,20,000 ఉన్నప్పుడు, 7,000 ఉన్నప్పుడు చెప్పా ఒక టీవీ ఛానల్లో. 7,000 ఉంది కదా గ్రామ్, అప్పుడు చెప్పాను. అలాగే 9,000 ఉన్నప్పుడు చెప్పాను. 13,000 అయిద్దండి, 2 lakhs వరకు అయిద్దండి. ఈరోజు ఎంత ఉంది? ఈరోజు మేబీ అంతే 120 సమ్మాలా, 130 దాటే ఉంది. 10,000 దాటిద్దని కూడా చెప్పేసాను నేను. 7,000 ఉన్నప్పుడే చెప్పాను. అంటే 50% గ్రోత్ ఉంటుందా అని అడిగారు. ఈ రోజు 130కి వెళ్ళిపోయింది. 200% గ్రోత్ ఉంది. అది ఖచ్చితంగా మీ ప్రేక్షకుల్లో చూసే గృహిణులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న మొత్తాల్లో సంపాదించే వాళ్ళు కావచ్చు, గో ఫర్ గోల్డ్ కాయిన్, గో ఫర్ వెండి, సిల్వర్. అండ్ స్టాక్ మార్కెట్కి అయితే ఐ వుడ్ సజెస్ట్ టు లాంగ్ రన్లో పెడితే బెటర్. అదర్వైజ్ ఒక పెట్టి 1 month లో తీసేస్తానని మైండ్ సెట్తో అయితే పెట్టద్దు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇయర్ మొత్తం చూసుకున్నా లాసే, మీకు ప్రాఫిట్ రాదు. కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అందరిని అడగండి, ఎంతమంది ప్రాఫిట్ అయ్యో చూడండి. 10 మందిని అడగండి. 10 మందిలో 7 ప్రాఫిట్ అయితే మీరు అదే ఫాలో అవ్వండి. 10 మందిలో 9 మంది లాస్ అయితే మీరు వాళ్ళని ఫాలో అవ్వండి.
నేను చెప్పింది తప్ప కదా మీకు అర్థమవుతుంది. ఓకే. సో మొత్తంగా మాత్రం జస్ట్ లాంగ్ రన్ లో అనేది పెట్టుకొని చూడాలి అంటే స్టాక్ మార్కెట్కి. స్టాక్ మార్కెట్కి గోల్డ్ అయితే ఎనీ టైం కాయిన్ కొనుక్కొని పెట్టుకోవడం సపోజ్ మీ చేతిలో 10,000 ఉంది, వెళ్ళిపోండి ఓ 10,000 కాయిన్ కొనేసేయండి. 1 గ్రామ్ గోల్డ్స్ ఉంటాయి కదా కాయిన్స్, కొనేసి పెట్టుకోండి. అలా కొంత ఉంటుంది, అది మళ్ళీ రేపు పొద్దున మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది యూజ్ అవుతుంది.